విశాఖలో బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోతున్నాయి. పలు మండలాలలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. విశాఖలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నిన్న దాదాపుగా 40 డిగ్రీలు పైబడి అన్ని జిల్లాల్లోని కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి ఈ రోజు కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతూ ఉన్నాయి. దాదాపుగా 51 మండలాలకు పైబడి అతి తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని మరి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మనం చూడొచ్చు. ప్రజలంతా కూడా ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు మరి ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా చలువ కళ్ళద్దాలు వాడడం, అలాగే ఎండలో వచ్చేటప్పుడు స్కార్ఫ్ లాంటివి వేసుకోవడం, వీటితో పాటు పిల్లలకి ఎవరైనా బయటకు తీసుకొస్తే కనుక వాళ్ళకి కొంచెం జ్యూసెస్ లాంటివి పట్టించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. హాయ్ సార్, చాలా ఎండ, విపరీతమైన ఎండ కాస్తూ ఉంది. ఇంతకు ముందుకి ఇప్పటికి కూడా డిఫరెన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తుంది. పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి వస్తున్నట్టున్నారు. ఎలా జాగ్రత్తలు? అంటే చెరుకురసం అయితే బెటర్ కదా అని చెప్పేసి వాళ్ళకి డ్రింకులు అడుగుతారు. మనం డ్రింకులు ఇవ్వకుండా చెరుకురసం అయితే న్యాచురల్ ఫుడ్ కదా అని చెప్పేసి న్యాచురల్ అది బాగుంటుంది కదా అని చెప్పి కోకోనట్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఏదైనా తీసుకున్నా మన న్యాచురల్ ఫుడ్ అనేది తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అంటే చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. హాఫ్ డే స్కూల్స్ అంటే మిట్ట మధ్యాహ్నం వాళ్ళు తిరిగి వస్తారు. అలాంటి అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని క్యారీ చేసి తీసుకురావడం కూడా కొంత ఇబ్బంది. ఎలాంటి కేర్ తీసుకుంటారు వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు? అంటే క్యాప్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు కొద్దిగా ఎండ తగ్గాకన్నా తీసుకురావాలి. స్కూల్లో ఉంచవచ్చు, కానీ మన క్యాప్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు మనకి. అలాగే వాళ్ళు కూడా సెండ్ చేస్తారు పిల్లలు. నా కూతురు ఇక్కడ మనం చూడొచ్చు, చిన్నపిల్లలంతా కూడా స్కూల్స్ నుంచి తిరిగి వస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. హాయ్ అండి, చాలా ఎండగా వస్తుంది, విపరీతమైన ఎండ. ఇక మీరు కూడా ఆల్రెడీ జ్యూసెస్ అయితే తాగుతున్నారు. ఎండలోంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నాం. అసలు స్కార్ఫ్స్ వేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సి వస్తుంది. సో మీరు ఎలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఎండలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు హార్ట్ పేషెంట్లు ఉన్నారనేది చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండకి ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి గవర్నమెంట్ వారు ఏంటంటే చలివేంద్రాలు ఎక్కువగా పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండి, అంటే విశాఖపట్నంలో చలివేంద్రాలు పెడుతున్నామని అంటున్నారు. మీకు కనిపిస్తున్నాయా? ఎలా ఉన్నాయి వర్క్ చేసి? ఇంకా ఎక్కువగా పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఇది అంటే ఎక్కడికే మజ్జిగని ఇలాంటివన్నీ కొంచెం ప్రొవైడ్ చేస్తే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అమ్మ, చాలా ఎండ కాస్తుంది కదా, అసలు ఎండలో బయటకు వస్తానే అసలు మొహాలు అయ్యి నల్లగా అయిపోతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎండకి అంటే మరి బయట సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. సమ్మర్ హాలిడేస్లో బయట ఆడుకోవడం అది చేయకూడదు ఎండల టైంలో. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? మోస్ట్లీ ఈవినింగ్ టైం అప్పుడు ప్లే చేయడానికి, మార్నింగ్ టైం అప్పుడు రావడానికి చూడము. ఈవినింగ్ టైం అప్పుడు కొంచెం లెమన్ వాటర్ కానీ ఏదైనా తీసుకోవడం కానీ బయటకు వస్తూ ఉంటాము. బయట చలి కేంద్రాలు ఉంటాయి కాబట్టి అందులోంచి కొద్దిగా సేఫ్గా ఉంటాం. అలా ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక ఎండల టైంలో ఎవరైనా బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఫీల్డ్ వర్క్స్ అవి చేసే వాళ్ళైతే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. చలివేంద్రాలు అయ్యి గవర్నమెంట్ పెడుతున్నాం అన్నప్పటికీ కూడా ఇంకా వాటి సంఖ్య పెంచితే బాగుంటుందని కూడా చాలామంది ప్రజలైతే మాత్రం వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎండల సమయంలో బయటకు వచ్చేటప్పుడు స్కార్ఫ్స్ లాంటివి మొహానికి వేసుకోవడం, గొడుగులు పట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేయాలి. అయితే ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు చూసుకుంటే కనుక ఎండల తీవ్రత కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కూడా కురుస్తూ పంటలకి ఇబ్బందులు కూడా కలిగిస్తూ ఉన్నాయి. అంటే ఎంత ఎక్కువ శాతం ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు గాలిలో హ్యూమిడిటీ శాతం తగ్గిపోతుంది. అంటే ఉక్కపోత వాతావరణం పెరుగుతుంది. ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లో డీహైడ్రేషన్ అయ్యే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు అయితే మాత్రం తప్పవు. ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. ఇదే వాతావరణం అంటే పొడి వాతావరణం ఇంకా కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా లాంగ్ సమ్మర్ సీజన్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలి. ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోని కూడా దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 51 మండలాలకు పైబడి తీవ్ర వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.